ఛాన్స్ లేదు. ప్రకాష్ రాజ్ ఓటు పోయింది, సర్ప్రక్రియలో భాగంగా తన ఓటు పోయిందని చెప్పి ప్రకాష్ రాజే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అండ్ ఓటు పోయింది, ఏ పత్రాలు చూపించాలి, నాకు ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, సెంట్రల్ బెంగళూరు నుంచి లాస్ట్ ఎలక్షన్స్ లో పోటీ కూడా చేశారు లోక్సభకి ప్రకాష్ రాజ్. ఇప్పుడేమో ఓటు పోయింది, నేను ఊరుకునేది లేదు, మౌనంగా ఉండను అని అంటూ ఉన్నారు. అంటే ఉద్దేశపూర్వకంగానే తీసేశారు అనేది ఆయన చేస్తున్న ఆరోపణ, ఏమంటారు? అంటే ఉద్దేశపూర్వకంగా తీశారంటే సర్ ప్రక్రియ అన్ని రాష్ట్రాల్లో జరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అంటే లేటెస్ట్ కాబట్టి తెలంగాణలో మనం మాట్లాడుకుందాం. తెలంగాణలో జరిగింది మొన్న సోమవారంతో అది కంప్లీట్ అయింది. 73 lakhs ఓట్స్ ఎన్ని పోయాయి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్ని ఓట్లు పోయాయి అన్న దానిపైన పూర్తి వివరాలు ఈరోజు మనకు వచ్చాయి. అలాగే ఎవరైతే ఆల్రెడీ ఫారాలు తీసుకుని ఇంకా ఇవ్వలేదో, ఇంకా డిజిటలైజేషన్ అవ్వలేదో అన్ని వివరాలు కూడా మనకు వచ్చాయి. ఈ ప్రక్రియలో భాగంగా క్లియర్ కట్గా ఒక ప్రక్రియ పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ నాకు మణికొండ మున్సిపాలిటీ నాకు ఓటు హక్కు ఉంది. ఓటు హక్కు ఉంది కాబట్టి 2002లో నాకు వేరే ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించిన వివరాలన్నీ తెప్పించాను. ఇంకా అక్కడ ఓటు హక్కు లేదు, ఇక్కడ ఓటు హక్కు ఉన్నట్టు. ఇంకా అఫీషియల్గా ఇంకా ఎలాంటి గందరగోళం లేదు. సరే, అది మనం వివరాలు తెప్పించుకోవడానికి కొందరు ఇబ్బంది అయ్యింది, కానీ ఒక సరళీకృతంగా ఉండాలి కదా. కొందరికి 2 ఓట్లు ఉండడం ఏంటి, ఇక్కడ ఓటేసి అక్కడ ఓటు వేయడాలు ఏంటి, అవన్నీ గందరగోళాలు ఉన్నాయి. దాంతో ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికలతో ఈ ఓటర్ల సవరణ, పక్కా ఓటర్ల జాబితా తీసుకోవాలన్న ఒక సదుద్దేశంతో చేసిన కార్యక్రమం ఇది. దాంట్లో భాగంగా చాలా మంది ఓట్లు ఇవ్వయ్యాయి. కానీ ఇప్పుడు ప్రకాష్ రాజ్కి సంబంధించి ఆయన ఏమంటున్నాడు, తన ఓటు తొలగించారు, బెంగళూరులో తొలగించిన 65 లక్షల ఓటర్లలో తాను ఒకరిని, బెంగళూరులో పుట్టి పెరిగా ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసిన తన ఓటు తొలగించడం విడ్డూరంగా ఉంది. మీకు ఓటు వేయిన వారి ఓటు హక్కును తొలగించే అధికారం ఉంటే మిమ్మల్ని గద్దె దింపకుండా ఆపగలరా అని అన్నారు. ఇది చాలా రాంగ్ డైలాగ్ అండి. ఇప్పుడు ఏంటంటే ప్రకాష్ రాజు అతనికి జరిగిపోతే మాత్రం అబ్బా అసలు ఎక్కడ లేని ఇది ఆయనలో బయలుదేరిపోతాడు, ఎక్కడ లేని ఉద్యమకారుడు బయలుదేరిపోతాడు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, మీరు ఓటు వేయిన వారికి ఓటు హక్కు తొలగించే అధికారం ఉందంటే దాని అర్థం ఏంటి అంటే, ఓటు హక్కు తొలగించడం అంటే మీరు సరైన పత్రాలు గట్ట ఇవ్వకుండా 2 రకాల 3 రకాల ఓట్లు కలిగి ఉండొచ్చా మరి అనేది ఒక ఇష్యూ. సరి ప్రక్రియ చేసేటప్పుడు ఆ ప్రక్రియకి తగ్గట్టుగా అందరం వెళ్ళాం. అంటే మీ లెవెల్లో మీరు సెలబ్రిటీలు అయితే మా లెవెల్లో మనం సెలబ్రిటీస్ కాదా? కానీ ఆ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సర్ ప్రక్రియను ఫాలో అయ్యి దానికి తగ్గట్టుగా మనం సమర్పించాం. రేపొద్దున ఏమైనా తప్పులు గట్టా ఉంటే మీరు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంది కదా. దానికి ఏంటంటే మీకు ఓటు వేయలేదు కాబట్టి తొలగించారంటే, తొలగించిన ఓట్లన్నీ మోడీకి పడని ఓట్ల, మోడీకి ఓటు వేయలేదని స్పెసిఫిక్గా చూసుకొని వాళ్ళపైన మొత్తం పక్కన పెట్టేస్తున్నారా? అంటే ప్రకాష్ రాజు మాట్లాడడానికి కూడా అర్థం ఉండాలి. అంటే ఏదో ఒకటి మాట్లాడేసి ఇప్పుడు 65 లక్షలు, ఇప్పుడు 73 లక్షలు తెలంగాణలో, అంటే 73 లక్షల మంది మోడీకి ఓటు వేయినవారా చెప్పండి? అంటే 73 లక్షల మంది ఓటు వేయినవారా? మరణించిన వాళ్ళు ఉన్నారు, వివరాలు లేని వాళ్ళు ఉన్నారు, 2 ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఓటు హక్కు ఉండి కూడా వాళ్ళు అందుబాటులో లేని వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ సర్వే అయిన తర్వాత వివరాలు బయటకు వచ్చాయి. వాటిపైన అప్పీల్ చేసుకునే అవకాశం ఇవన్నీ కూడా మళ్ళీ అవకాశాలు కల్పిస్తున్నారు కదా. కానీ దీనికి ఇలా రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే ప్రకాష్ రాజ్కి 4 చోట్ల ఓటు హక్కు ఉందన్న ఆరోపణలను తొలగించినట్టుగా చెబుతున్నారు. మరి నాకు ఇక్కడే ఓటు హక్కు ఉంది, ఇక్కడ తొలగించేసారు, మిగతా చోట ఓటు హక్కు లేదు, ఇదిగోండి ఆధారం అని ప్రకాష్ రాజ్ ఇప్పటివరకు క్లారిటీగా మాట్లాడలేకపోతున్నారు. ఆ క్లారిటీ ఇస్తే అప్పుడు కొంత మీరు అనేదానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఆ క్లారిటీ లేకుండా బెంగళూరులో ఓటు తొలగించారు కాబట్టి మీకు ఓటు వేయకపోతే మిమ్మల్ని తొలగిస్తారా, అలాంటి అధికారం ఉంటే మిమ్మల్ని గద్దె దింపకుండా ఆపగలరా అని అనటం, రెండోది గేమ్ ఆన్ అంటే ఆట మొదలైంది అని అనటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో కొంత ఎక్కువగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఏదేమైనా చూడాలి ఇది ఎంతవరకు ఇదవుతుంది. సాంకేతిక నిబంధనను దాటవేశారు కేంద్ర ఎన్నికల సంఘం. ప్రస్తుతం చూస్తే దేశవ్యాప్తంగా చేపడుతున్న ఈ సరి ప్రక్రియలో భాగంగా డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ సర్వే కూడా అయ్యింది. బిఎల్ఓకి ఫార్మ్స్ ఇచ్చారు, బోగస్ డూప్లికేట్ ఓట్లను కూడా తొలగించారు. కానీ ఇప్పుడు సదరు ప్రక్రియలో తాను ఫారం నింపి ఇచ్చారా లేదన్న ప్రాథమిక విషయం, బేసిక్ కదా అది. ఎస్ నేను సరి ప్రక్రియలో పాల్గొన్నా, ఎన్యూమరేషన్ నా ఇంటికి వచ్చారు, లేదా నేను ఫామ్ రాసి ఇచ్చానని ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. చెప్పారా చెప్పండి, ఫామ్ రాసి ఇచ్చినా నా ఓటు తొలగించారని మీరు చెప్పండి, ప్రకాష్ రాజ్ తరపున మనం మాట్లాడదాం. అవేమీ ఆయన బేసిక్ థింగ్స్ చెప్పట్లేదు. చెప్పకుండా ఏంటంటే జనరల్గా ఆయన మాట్లాడుతున్నారు. ఒకవేళ సరి ప్రక్రియలో సకాలంలో ఫారం సమర్పించకపోయినా తమ పరిధిలో పోలింగ్ బూత్ బిఎల్ఓను సంప్రదించి ఫారం 6 సమర్పిస్తే ముసాయిదా జాబితా నుంచి మళ్ళీ ఓటు సులువుగా పొందొచ్చు. చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే లేదు కాబట్టి వెంటనే ఒకటి మాట్లాడేయాలి,
ఒక ప్రాపగండా సిద్ధం చేసేయాలనేదే ప్రకాష్ రాజ్ మైండ్ సెట్ అనడానికి మరోసారి ఇది బయటపడింది. నిజంగా లేనప్పుడు నీ ఫార్మ్ ఇచ్చావో లేదో చెప్పట్లేదు, మళ్ళీ నీకు ఛాన్స్ ఉన్నా కూడా ఆ ఛాన్స్ను కూడా వినియోగించుకునే వాతావరణం లేకుండా ఇది కేవలం ఇమేజ్ పెంచుకోవటం, నేనే మాట్లాడుతున్నాను అని అనటం అనేది కొంత విచిత్రంగా ఉంది. ఏదేమైనా గేమ్ ఆన్ అంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడటాన్ని బీజేపీ శ్రేణులు కూడా కొంచెం ఆగ్రహంగా తీసుకున్నాయి. మిమ్మల్ని గద్దె దించాలనే మా అధికారాన్ని, మా ప్రయత్నాన్ని మీరు ఆపగలరా, జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ వీడియోలో మాట్లాడారు. అయితే సాక్షాత్తు నీకు ఓటే లేదు, నువ్వేంటి మోదీని దించేదంటూ కొంత బీజేపీ శ్రేణులు అయితే దీనిపైన రెస్పాండ్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడు ఇది కొత్త ఏం కాదు కదా, ఇప్పుడు ప్రకాష్ రాజ్ చాలా అంశాలను మాట్లాడతారు, చాలా ఓపెన్గా మాట్లాడతారు. కొన్ని విషయాలు సహేతుకత ఉన్నా కొన్ని విషయాలని కావాలనే పెద్దది చేసి ఇమేజ్ పొందాలని ప్రయత్నం చేస్తారా అనటానికి